సౌత్ ఇండియా చలనచిత్ర హృదయంలో దానిలోని ఇద్దరు పెద్ద స్టార్స్ ఒకరినొకరు ఎదుర్కొంటూ ఒక హై స్టేక్స్ నాటకం ఆవిష్కృతమవుతోంది. నయనతార, లేడీ సూపర్ స్టార్, ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదలకు కొద్ది రోజుల ముందు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మరియు ఫిల్మ్ మేకర్ అయిన ధనుష్ పై తీవ్రమైన బహిరంగ పోరాటానికి దిగారు. నయనతార ధనుష్ తన డాక్యుమెంటరీలో తమ ఫిల్మ్ నానుం రోడీ ధాన్ నుండి ఫుటేజ్ ఉపయోగించడానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపిస్తూ ధనుష్ నెపోటిజం మరియు నిరంకుశమైన ప్రవర్తనను ఆరోపించింది. ఆమె అతని నైతిక సమగ్రతను ప్రశ్నించడమే కాకుండా అతని అధికార దుర్వినియోగం గురించి తీవ్ర చర్చకు దారితీసింది. నయనతార సినిమా ప్రమోషన్ల విషయంలో తనదైన సెలెక్టివ్ విధానాన్ని ఎత్తి చూపుతూ విమర్శకులు దారితీసింది. ఆమె తన స్వంత నిర్మాణాలను చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఆమె కేవలం నటించే చిత్రాలకు సంబంధించిన ఈవెంట్లను తరచుగా తప్పించుకుంటుంది. పరిశ్రమ పట్ల ఆమెకున్న నిబద్ధత మరియు ఆమె నైతిక ప్రమాణాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ వివాదం ముదిరి పాకాన పడుతుండడంతో పరిశ్రమలో అంచనాలు, ఊహాగానాలు పెరుగుతున్నాయి. ధనుష్ ప్రతిస్పందన కోసం ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు మరియు వివాదం యొక్క సంభావ్య చట్టపరమైన చిక్కులు అనిశ్చితంగానే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల త్వరలో రాబోతోంది మరియు మరికొన్ని పెద్ద వెల్లడి మరియు కొన్ని వేడి చర్చలకు హామీ ఇస్తుంది. ఈ హై స్టేక్ సంఘర్షణ జాతీయ ఆసక్తిని కలిగి ఉంది మరియు సినిమా యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాల యొక్క మనోహరమైన సంక్లిష్టతలను చూపుతుంది.